ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. నేను రీసెంట్గా ఒకటి కేస్ స్టడీ చేయాల్సి వచ్చిందండి. ఈరోజు మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఈ తరం అమ్మాయిలు ఎలా అయిపోతున్నారు, ఒక ఒక ఈ తరం అమ్మాయిలు ఎలా ఉండాలి, ఒక అమ్మాయి కన్నీటి గాథ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఒక అమ్మాయి హ్యాపీగా స్వేచ్ఛగా బతకాలి అనేసి తల్లిదండ్రుల మాట వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకునింది. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా బాగున్నారు. తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ అండ్ పర్సనల్ ఇష్యూస్తో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు కోర్టు ద్వారా. తర్వాత అమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నింది. అట్ ఏ టైం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకునింది. అండ్ అబ్బాయి కూడా అప్పటికి అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయికి వచ్చిన అమౌంట్నంతా ఖాళీ చేసేసాడు. తర్వాత వచ్చేసేసి ఇద్దరికి ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇద్దరికి స్టార్ట్ అయ్యాయి. వెంటనే అమ్మాయిని వ్యభిచారంలోకి దిగమని ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు. నువ్వు కనుక వ్యభిచారంలో దిగకోకుంటే నిన్ను చంపేస్తాను, నీ పిల్లల్ని చంపేస్తాను అని హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడు. సో ఇట్లా అమ్మ నాన్న సపోర్ట్ లేక ఆ అమ్మాయి వచ్చేసేసి ఇంకా వ్యభిచారంలోకి తప్పనిసరి దిగాల్సి వచ్చింది. తర్వాత కొన్ని రోజులు అలా సాగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఉన్న పాపని కూడా, ఆ అమ్మాయికి జస్ట్ 12 years, ఆ అమ్మాయిని కూడా వ్యభిచారంలోకి దింపాలి అని ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడంట. ఆ అమ్మాయి ఇన్ని రోజులు తన బాడీ సపోర్ట్ చేయకుండా ఎంత నరకం పడిందో, తన కూతురు కూడా అంత నరకం పడాలి అంటే ఏ కన్న తల్లి యాక్సెప్ట్ చేస్తుందండి? సో ఆ అమ్మాయి ఇంకా డెసిషన్ తీసుకుందండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కోర్టులో కేసు అనేది అతనిపైన ఫైల్ చేయించింది. అతనికి శిక్ష కూడా పడిందండి. నాకు ఆ కేసు చదివినప్పుడు చాలా బాధ అనిపించిందండి. నిజంగా అసలు యువత ఏమవుతున్నారండి? అమ్మాయిలు ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? లవ్ మ్యారేజ్ తప్పని చెప్పట్లేదండి నేను, బట్ తల్లిదండ్రుల సపోర్ట్ అనేది మనకి కంపల్సరీ ఏదో ఒక స్టేజ్లో కావాలి. తల్లిదండ్రులు సపోర్ట్ లేని వాళ్ళు అత్తమామల సపోర్ట్ ఉండాలండి. సో ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అండి. సో నేను ఇదొక్క అడ్వైజే ఇవ్వగలుగుతానండి. అండ్ అమ్మాయిలు ఎలాంటి ఈ తరం అమ్మాయిలకి నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఫస్ట్ మీరు లైఫ్లో సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎడ్యుకేషన్ అంటే ఎలాగైనా బతకచ్చు. ఎడ్యుకేషన్ బాగా చదవండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. తర్వాత ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకొని మ్యారేజ్ చేసుకోండి హ్యాపీగా. ఏదైనా రేపు కష్టం వస్తే ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ ఉంటారు. మీరు ఫైనాన్షియల్గా బాగుంటే రేపు మీరు ఏ కష్టం వచ్చినా కూడా మీ పైన మీరే, మీ కాళ్ళపైన మీరే నిలబడి ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. అంతేగాని పక్క వాళ్ళపైన ఆధారపడి లైఫ్ని ఇలా స్పాయిల్ చేసుకోరు. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.